హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో లాంగ్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇవాళ కొంచెం డీటెయిలింగ్గా చెప్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకని లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇవాళ స్టాల్ ఉండే ఎక్కడ అంటే అపర్ణ సైబర్ జోన్లో. సో నేను 3 పీస్ సెట్ కుర్తీస్ తీసుకెళ్ళాను. పెద్ద కమ్యూనిటీ ఉంది కదా అని కొంచెం ఎక్కువ తీసుకెళ్ళామన్నమాట. నేను చెప్తా అనుకున్నా, ఎక్కడ జరుగుతుంది ఇన్ఫామ్ చేద్దాం అనుకున్న ముందే, కానీ ఇంకా నాకు టైమింగ్ సెట్ అవ్వలేదు. అందుకని ఇంకా చెప్పలేకపోయినా. నెక్స్ట్ టైం మాత్రం పక్కా చెప్తాను అందరికీ ఎక్కడ జరుగుతుంది అనేది. నా స్టాల్ నెంబర్ కూడా చెప్తాను అందరికీ. ఈసారి మాత్రం కుదరలేదు నాకు. చాలా స్టాల్స్ వచ్చాయి, ఇక్కడ చాలానే ఉన్నాయి. హ్యాండ్లూమ్స్ అని కానీ అన్నీ. ఇప్పుడు ఏంటి రాఖీ పౌర్ణమి అవి కూడా ఉండే అనమాట, రాఖీస్ కూడా ఉండే, ఫుడ్ ఉండే, ప్లే పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ అన్నీ పెట్టారనమాట, ప్లే జోన్ లాగా. సో నైట్ అయింది, బాగానే క్రౌడ్ చాలానే ఉండే, బాగానే సేల్ అయింది కూడా. ఎలా ఉందంటే ఇక్కడ అంతా కమ్యూనిటీస్ పెద్ద కమ్యూనిటీయే, బట్ బాగా బార్గెనింగ్ చేసి అలా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. బాగుంది, అందరూ బాగానే సేల్ అయినట్లుంది. అంటే క్రౌడ్ అలా ఉండే అనమాట, అందుకే అనిపించింది. ఎలా ఇక్కడ నుంచి మాది ఇక్కడ ఉన్నాం మేము. పక్కన చాలామందే వచ్చారు, అందరూ బాగానే ఉన్నాయి అక్కడ. చాలా 2 o'clock నుంచి 9 వరకు ఉండే అనమాట, 9:30. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండట్లా. యాక్చువల్ టైమింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 2 to 9 వరకు, కానీ క్రౌడ్ ఎక్కువ ఉండట్లా. మాకు 10:30 వరకు ఉన్నాము. నెక్స్ట్ ఇంకా నేను డిన్నర్ చేయలేదు, టిఫిన్ తినేసాను. మళ్ళీ మార్నింగ్ బొటికి వెళ్ళాను అనమాట. అదే 3 పీస్ సెట్ కుర్తీస్ చూపిస్తాను అనుకొని స్టార్ట్ అయ్యాను. ఇది ఫస్ట్ వన్ రస్ట్ ఆరెంజ్ అనమాట. 3 పీస్ అన్నీ ఇక్కడ చూపించేవన్నీ కూడా 3 పీస్ సెట్లు, టాప్ బాటమ్ దుపట్టా అనమాట. ఇది అందులో కలర్స్ కూడా ఉన్నాయి, ప్యాటర్న్ వేరు ఉన్నాయి. నేను ఫంక్షన్కి మళ్ళీ డైలీ వేర్కైనా యూజ్ అయ్యేలా తీసుకున్నాం మేము కొన్ని. ఇది కాటన్ అనమాట. ఇందాక చూపించిన వైన్ కలర్ అండ్ నేను వేసుకుంది మాత్రం మల్ కాటన్. ఇది సమ్ కైండ్ ఆఫ్ టిష్యూ అనమాట. నెక్స్ట్ ఏముంది, ఇది పార్టీ వేర్, చాలా బాగుంది. దుప్పట్టా అయితే చాలా హెవీగా వచ్చి ఫంక్షన్స్కి, ఇప్పుడు చిన్న ఫంక్షన్స్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్కి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే. నాకు బాగా నచ్చింది, బట్ నా సైజ్ లేదనుకుంది. నెక్స్ట్ ఇది అనమాట, ఇది కూడా కాటన్ మిక్సింగ్. దీని చున్నీ లెంత్ మాత్రం బాగా పెద్దగా వచ్చింది. ఇంకోటి ఇదైతే ఎలా ఉంది, జార్జెట్ షిఫాన్ కలిపి ఉంటుంది చూడండి, క్లాత్ అలా ఉంది. సేమ్ కలర్ వచ్చింది, కానీ టాప్ బాటమ్ దుపట్టా. ఇది కాటన్, నార్మల్ కాటన్ అనమాట. పైన కొంచెం ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. ఇదొక టైప్ హాఫ్ వైట్ వచ్చింది. చున్నీ ఏమో క్రస్టెడ్ అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్ తెచ్చామని చెప్పాం కదా, ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనకు నచ్చిన కుర్తీస్ ఆర్ బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. నాకు ఇప్పుడు అవి బాగా నచ్చినాయి అక్కడ కలర్స్. ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్. ఇవేంటంటే నేను లాస్ట్లో రిఫరెన్స్ పిక్స్ పెడతాను మీకు, చూడండి. అలా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను మా పాపకి చేపిస్తాను అనుకుంటున్నాను. చేయించినప్పుడు నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అవి. నెక్స్ట్ ఇవి కాటన్ కొన్ని తీసుకొచ్చాము. ఇవి షార్ట్ కుర్తీ లాగా ట్రై చేస్తానని తెచ్చా అనమాట. ఒకవేళ బాగా సెట్ అయిందనుకోండి, అప్పుడు అవి సేల్ చేద్దామని అనుకొని తెచ్చా. ఫస్ట్ అయితే తెచ్చి మాస్టర్తో కుట్టిపిద్దామని.
నెక్స్ట్ నేను ఒకసారి మంగళగిరి తీసుకున్నాను. ఇది టాప్ అండ్ దుప్పట్టా అనమాట. దాని మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించా. హ్యాండ్స్‌కి నెక్ దగ్గర అలా చేపించా. ఫస్ట్ ఒక నెక్ దగ్గర చేపించా. బాగా సింపుల్‌గా అనిపించి మళ్ళీ హ్యాండ్‌కి పెట్టించిన ప్రింటే మళ్ళీ అక్కడ నెక్ కంటే కొంచెం కిందికని పెట్టించా. ఇది పైనుంచి కిందికి ఇలా వేలాడుతున్నట్లు ఉంటుంది. పట్టు వస్తుంది కిందికి. చూద్దాం ఎలా వస్తుందో. నెక్స్ట్ ఇందాక చూపించా కదా క్లాత్స్, ఆ క్లాత్స్‌కి ఇలా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు అని. బ్లూ కలర్ కూడా బ్లాక్, యెల్లో ఇవైతే రెగ్యులర్ కలర్స్ అనమాట. అందుకని ఇవి తెచ్చా. ఇలా రిఫరెన్స్ పిక్ పెడతానని చెప్పా కదా, ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో. అండ్ మా డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంది. కావాలనుకుంటే మెసేజ్ చేయండి.